హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. సో, ఈరోజు అయితే మనం ఒక ఇంపార్టెంట్ స్ట్రాటజీ జీకే టాపిక్ గురించి అయితే తెలుసుకుందామండి. సో, ఏంటి నెంబర్ ఆఫ్ ప్లేయర్స్ ఇన్ స్పోర్ట్స్ అండి. అంటే క్రీడాకారులు స్పోర్ట్స్‌లోనే స్పోర్ట్స్ గురించి తెలుసుకుందాం. ఏ స్పోర్ట్స్‌కి ఎంతమంది ప్లేయర్స్ ఉంటారనేది వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఎస్ఎస్‌సీలో అడుగుతాడనమాట. చాలా ఇంపార్టెంట్. రిపీటెడ్‌గా వచ్చే టాపిక్ అనమాట. అందుకే చేస్తున్నాను. చిన్న టాపిక్కు, ఇంపార్టెంట్ టాపిక్కు, రిపీటెడ్‌గా వచ్చే టాపిక్ అనమాట. సో, ఒక నోట్‌బుక్ తీసుకొని అయితే నోట్ చేసుకోండి. చదవండి. ఫస్ట్ అండి బాస్కెట్‌బాల్ అండి. బాస్కెట్‌బాల్‌లో 5 ప్లేయర్స్ ఉంటారండి. ఎంతమంది ఉంటారు? 5 ప్లేయర్స్ ఉంటారు. నెక్స్ట్ వాలీబాల్ అండి. వాలీబాల్‌లో ఎంతమంది ఉంటారు? 6 ఉంటారండి. 6. నెక్స్ట్ పోలో అండి. పోలోలో ఎంతమంది ఉంటారు? 4 ఉంటారండి. 4. నెక్స్ట్ వాటర్ పోలో అనమాట. ఇందులో 7 మంది 7 ఉంటారండి ప్లేయర్స్ 7. నెక్స్ట్ కబడ్డీ అండి. కబడ్డీ. ఓకేనా? కబడ్డీ 7 ఉంటారు. తర్వాత నెట్ బాల్ అండి. నెట్ బాల్‌లో కూడా 7 ప్లేయర్స్ ఉంటారు. తర్వాత ఖోఖో అండి 9 మంది ఉంటారు. తర్వాత బేస్‌బాల్ అండి 9 మంది ఉంటారు. తర్వాత ఐస్ హాకీ అండి 6 ఉంటారు. తర్వాత హాకీ అండి 11 మెంబర్స్ ఉంటారు. తర్వాత క్రికెట్ అండి 11 మెంబర్స్ ఉంటారు. తర్వాత ఫుట్బాల్ అండి. ఫుట్బాల్ 11 మెంబర్స్ ఉంటారు. తర్వాత లాక్రోస్ ఓకేనండి. లాక్రోస్‌లో 10 లేదా 12 మంది ప్లేయర్స్ ఉంటారండి. అంటే ఉమెన్స్ ఓకేనా? మేలు అండ్ ఉమెన్స్ అనమాట. లాక్రోస్ అనమాట. 10 మరియు 12 ఉంటారు. తర్వాత రగ్బీ ఫుట్బాల్ అండి. 15 మంది ఉంటారు ప్లేయర్స్. 15 మంది ప్లేయర్స్ ఉంటారు రగ్బీ ఫుట్బాల్‌కి. నెక్స్ట్ టగ్ ఆఫ్ వార్ 8 మంది ప్లేయర్స్ ఉంటారు. 8 మంది. నెక్స్ట్ బ్యాడ్మింటన్ అండి. బ్యాడ్మింటన్‌లో 1 లేదా 2 ఓకేనా? 1 ఆర్ 2 పీపుల్స్ ఉంటారు. తర్వాత టెన్నిస్ అండి. ఇది కూడా 1 ఆర్ 2 ఏనండి. తర్వాత నెక్స్ట్ క్యారమ్స్ అండి 1 ఆర్ 2 ఏనండి. తర్వాత చెస్ అండి 1. తర్వాత బిలియర్డ్స్ అండి. అదే స్నూకర్ అనమాట. ఓకేనా? ఇవేనండి. సో, ఆ స్పోర్ట్స్‌లో ప్లేయర్స్ సంఖ్య అనమాట. వెరీ ఇంపార్టెంట్ అడుగుతాడనమాట. సో, కబడ్డీ అడుగుతాడు. కబడ్డీలో ఎంతమంది ఉంటారు ప్లేయర్స్ అని అడుగుతాడు. హాకీ అడుగుతాడు. తర్వాత అన్నీ అడుగుతాడనమాట. క్రికెట్ అడుగుతాడు. ఎంతమంది ప్లేయర్స్ ఉన్నారని అడుగుతాడు. ఓకేనా? సో, అందుకే అడుగుతున్నాను. బాస్కెట్‌బాల్ ఎంతమంది ప్లేయర్స్ ఉంటారు? ప్లేయర్స్ సంఖ్య అడుగుతాడనమాట. సో, గుర్తుపెట్టుకోండి. ఇక్కడైతే హెచ్‌సీఎఫ్ గుర్తుపెట్టుకోండి. హెచ్‌సీఎఫ్ కోడ్ ఏంటంటే హాకీకి, క్రికెట్‌కి, ఫుట్బాల్‌కి 11 మంది ప్లేయర్స్ ఉంటారు. దాని కోడ్ ఏంటంటే హెచ్‌సీఎఫ్ అనమాట. ఓకేనా? హాకీ, క్రికెట్, ఫుట్బాల్‌కి 11 మంది ప్లేయర్స్ ఉంటారు. దాని కోడ్ ఇది. తర్వాత కబడ్డీ ఓకేనా? 9 మంది ఉంటారు. ఓకేనా? కబడ్డీ, బేస్‌బాల్. కే అంటే కబడ్డీ, బే అంటే బేస్‌బాల్. ఈ రెండింటికి 9 మంది ప్లేయర్స్ ఉంటారు. కేబీ 9, హెచ్‌సీఎఫ్ 11 అని గుర్తుపెట్టుకున్నారు అనుకోండి. మీకు ఒక 5 ఆటల తాలూకు ప్లేయర్స్ గుర్తుంటారనమాట. హెచ్‌సీఎఫ్ అంటే హెచ్ అంటే హాకీ, సి అంటే క్రికెట్, ఎఫ్ అంటే ఫుట్బాల్. ఈ 3 ఆటలకి 11 మంది ప్లేయర్స్ ఉంటారు. ఓకేనా? కే అంటే కబడ్డీ, బే అంటే బేస్‌బాల్ అనమాట. ఈ 2 ఆటలకి 9 మెంబర్స్ ఉంటారనమాట ప్లేయర్స్. ఓకేనా? సో, ఇదండి ఈరోజు మన నెంబర్స్ ఆఫ్ ప్లేయర్స్ ఇన్ స్పోర్ట్స్ అనే టాపిక్ అనమాట. వెరీ ఇంపార్టెంట్ టాపిక్. నోట్బుక్ తీసి నోట్ అయితే చేసుకోండి. రివిజన్ అయితే చెయ్యండి. ఇదేన్ని వదలకండి. చిన్న చిన్న టాపిక్ల నుంచి బిట్స్ వస్తాయన్నమాట. ఇవి ఏంటంటే మోస్ట్ రిపీటెడ్ టాపిక్స్ అనమాట. వాటినే మీకు నేను మన వీడియో ద్వారా అయితే ఇస్తున్నాను. సో, ఏంటంటే రివిజన్ చేయండి బాగా. సో, 4, 5 సార్లు రివిజన్ చేస్తే గుర్తుండిపోతాయి అన్నమాట. సో, చిన్న చిన్న టాపిక్లే బిట్స్ వచ్చే టాపిక్లు అనమాట. సో, ప్రిపరేషన్ అయితే బాగా చెయ్యండి. ఓకేనండి? వీడియో కనుక యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. వీడియో ఎలా ఉందో ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.